హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మేము గుడిమల్లం వెళ్ళామండి. తిరుపతికి 28 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ టెంపుల్ అయితే. ఇదైతే మన భారతదేశంలో తొలి శివాలయం అండి. ఇది 2వ శతాబ్దం నాటి గుడి అండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మొత్తం గ్రీనరీతో చాలా పెద్ద టెంపుల్ అండి. గుడి చుట్టూ పచ్చని చెట్లతో చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం అయితే. ఇదైతే మనం తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. మీరు ఎవరు చూడకపోయి ఉంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గుడి బయట అయితే టెంకాయలు, నూనె, ఒత్తులు, ఆవు నెయ్యి అన్నీ అమ్ముతున్నారండి. ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్. ఇటు నుంచే వెళ్ళాలి. శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవాలయం అని రాసి ఉంటుంది ఇక్కడ బయట. ఇక్కడ గుడి పల్లంలో ఉండడం వల్ల గుడి పల్లం అని పేరు ఉందండి. అది వాడుకలో గుడి మల్లంగా మారిపోయింది క్రమేణా. ఇలా గుళ్ళోకి ఎంటర్ అయిపోయాక లెఫ్ట్ సైడ్ అయితే ఇలా పలకల మీద ఈ గుడి విశిష్టత గురించి, 2వ శతాబ్దంలో ఎప్పుడు కట్టింది ఏంటనేది అంతా ఇక్కడ రాశారండి. కార్తీక మాసం కాబట్టి పూజకు కావాల్సిన సామాన్లు తెచ్చుకొని ఉసిరి చెట్టు కింద అయితే దీపం అయితే పెట్టుకున్నాము. ఇక్కడైతే పరశురామేశ్వర స్వామి మందిరం గురించి మొత్తం వివరంగా రాశారండి. పూర్వం ఈ లింగం ఆరు బయట పూజలు అందుకునేదండి. తర్వాత 2వ శతాబ్దంలో శాతవాహనులు, ఎక్ష్వాకులు చేత హస్తవృష్ణి శైలిలో ఇటుకలతో నిర్మించబడిందండి ఆలయం. తర్వాత 8వ శతాబ్దంలో పల్లవులు అయితే ఈ గుడి నిర్మించారు. పూజకంతా రెడీ చేశాక మా వారిని పిలిచానండి దీపాలు వెలిగించడానికి. ఇది చిన్న పల్లెటూరు కావడం వల్ల ఇక్కడ వసతి గృహాలు అయితే ఏమీ లేవండి. మనం వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ గుళ్ళోకి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అయితే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం అయితే ఉందండి. ఇక్కడైతే అన్ని గుళ్ళల్లో కాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారి వాహనం అయిన నెమలి అయితే వెనక్కి తిరిగి ఉంటుందండి. ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి అయితే అభిషేకం జరిగి ఇప్పుడే అలంకారం అయితే జరిగింది. ఇక్కడైతే మొత్తం మల్లి చెట్లు ఉన్నాయండి. ఇక్కడ మొత్తం మల్లి చెట్లు. ఇక్కడైతే సూర్య భగవానుడి గుడి కూడా ఉందండి. చూసారు కదా ఇక్కడ గుడిసెలాగా ఉంది కదా, అక్కడైతే హోమాలు అన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ బిల్వవృక్షం చెట్టు కింద కూడా దీపారాధన అయితే చేసుకున్నాము. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, పూజలు అయితే జరుగుతున్నాయండి. అందుకే మేళాలు అయితే మోగిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇటు సైడ్ అయితే ఆనందవల్లి అమ్మవారి దేవాలయం అయితే ఉందండి. ఇక్కడైతే సూర్య భగవానుడి గుడి కూడా ఉందండి. నేనైతే మనందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకున్నాను. ఇక్కడైతే అరటి చెట్లు, బావి కూడా ఉందండి. ఇలా పాత కాలంలో ఉండే కదా బావులు, ఇది చూడగానే చాలా బాగా అనిపించింది.
ఇక్కడైతే ఉసిరి చెట్టు, అరటి చెట్టు, జామ చెట్టు, తులసి చెట్లు, చాలా చెట్లు అయితే ఉన్నాయండి. మొత్తం పచ్చటి చెట్లతో చాలా అందంగా అయితే ఉందండి గుడి అయితే. గుళ్ళోకి ఎంట్రన్స్ అయితే ఇటు నుంచే వెళ్ళాలండి, రేకుల కింద నుంచే వెళ్ళాలి లోపలికి. మేమైతే గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయామండి, ప్రదక్షిణ చేస్తున్నాము. గర్భగుడి మొత్తం పల్లంలోకి ఉంటుందండి, లోపలికి డౌన్కి ఉంటుంది కిందకి. మేమైతే ఇలా గుడి మొత్తం ఒకసారి చూస్తూ ప్రదక్షిణ అయితే చేశామండి. ఇలా గర్భాలయం బయట వైపు అయితే సూర్యకిరణాలు అయితే పడుతున్నాయండి గోడ రంధ్రాల్లోంచి. ఇక్కడైతే వినాయకుడు, దక్షిణామూర్తి, అభయ వెంకటేశ్వర స్వామి, అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఇలా గర్భాలయం మొత్తం గుండ్రంగా పల్లంలో ఉండే గుడి చూడడం ఇదే మొదటిసారి నాకైతే. గుడి అయితే చాలా ప్రశాంతంగా బాగుందండి. ఈ గుడి గర్భాలయం రంధ్రం ద్వారా ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నదిలోంచి నీరైతే వచ్చి స్వామివారిని అభిషేకించి వెళ్తుందండి. 2005 డిసెంబర్ 4వ తారీఖు వచ్చి అభిషేకించి వెళ్ళిందంట స్వర్ణముఖి నదిలోంచి నీరు. మళ్ళీ 2065లో వస్తుందని అక్కడ గుడిలో వాళ్ళు చెప్తున్నారు. ఈ గుడిలో ఉండే ఒక అతను అయితే బాగా చెప్తున్నారండి, తెలియని వాళ్ళకి అందరికీ గుడి విశేషత గురించి మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 2వ శతాబ్దం నాటి గుడి కూడా దాని విశేషత గురించి అంతా చెప్తున్నారండి. తెలుగులో ఇంగ్లీష్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాగా. మన భారతదేశంలో మరే చోట లేని విధంగా ఈ గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే అండి ఈ గుడి గొప్పతనం. ఈ లింగం అయితే ఎగుడుదిగుడుగా ఉంటుంది. కింద మరగుజ్జైన యక్షుడు ఉంటాడు. యక్షుడి భుజాల మీద పరశురాముడు, శివుడు అయితే ఉంటారండి. మన భారతదేశంలో తొలి శివలింగం అయితే ఇదే అండి. నేను చూపిస్తున్నా కదా, ఇలానే ఉంటుంది, మరి ఎక్కడా లేదండి. 2వ శతాబ్దం నాటి గుడి కాబట్టి మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. ఇక్కడైతే కార్తీక మాసం కాబట్టి భజనలు, కార్తీక పురాణాలు అయితే చదువుతూ ఉన్నారండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్తరాయణంలో సూర్యకిరణాలు అయితే స్వామివారికి అభిషేకించి వెళ్తాయండి గోడ రంధ్రాల ద్వారా. అది కూడా ఈ గుడికి ఉన్న విశేషత అండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. మీకే ఇంకా ఏమన్నా తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.